ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందామండి. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారం దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి లేదు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ వచనంలో రాయబడిన విషయాలని మనం ధ్యానిస్తూ ఉన్నామండి. అయితే యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే అష్షూరుని యొక్క రాజ్యాన్ని ఒక దేవదారు వృక్షంతో పోల్చినట్లుగా దేవుడు మనము చూస్తూ ఉన్నాం. ఆ వృక్షం ఎంతో ఎత్తుగా, అందంగా, శక్తివంతంగా పెరిగినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అత్యంత గొప్పతనం అష్షూరు రాజ్యం చాలా శక్తివంతంగా, మహిమ గలదిగా ఉండేది. దేవుని తోటలోని వృక్షాల కంటే కూడా అది గొప్పదిగా కనిపించింది. ఇది ఆ రాజ్యపు యొక్క మహిమను సూచిస్తున్నట్లుగా కనబడుతుంది. అంతేకాదండి, దేవుడు చెప్తూ ఉన్నారు సౌందర్యం మరియు ప్రభావం గురించి. ఏమంటున్నారంటే ఆ రాజ్యం ఎంతో అందంగా, బలంగా ఎదిగింది. ఇతర రాజ్యాలు దాంతో పోల్చలేకపోయారు. ఇతర రాజ్యాలతో దాన్ని పోల్చలేకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వచనం ద్వారా దేవుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని చూపిస్తున్నారు. ఎంత గొప్పగా ఎదిగినా గర్వం వచ్చినప్పుడు దేవుడు దానిని కోల్చగలడని తరువాత వచనాల్లో అష్షూరు పతనం గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే ఆత్మీయంగా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఎదుగుదల ఇస్తాడు, కానీ గర్వం వచ్చినప్పుడు పతనం వస్తుందని సామెతలు 16:18 మనము ఆ వాక్య భాగంలో చూస్తాం. సామెతలు 16:18 సామెతలు 16వ అధ్యాయము 18 చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క అష్షూరు రాజ్యము పతనమైనట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎదిగినప్పుడు దేవునికి విధేయతతో ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అష్షూరు రాజ్యపు మహిమను దేవదారు వృక్షంతో పోల్చి చెప్పి గొప్పతనం ఉన్నప్పటికీ దేవుని ముందు వినయములు అవసరమని, తగ్గింపు అవసరమని, దీనత్వం అవసరమని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని తోట యందలి దేవదారు వృక్షములు అతనిని మరి మించినట్లుగా కనబడుతుంది. దేవుని తోటలోనున్న ఏ వృక్షమును అతని సౌందర్యంతో పోల్చలేకపోయినట్లుగా యెహెజ్కేలు 31:8 మనం చూస్తున్నాం. అష్షూరు రాజ్యాన్ని దేవుడు ఒక ఎత్తైన దేవదారు వృక్షంతో పోల్చారు. ఇది ఇతర చెట్ల కంటే గొప్పగా కనిపిస్తుందని దేవుడు చెప్పటం మనము చూస్తున్నాం. ఇది మనకు ఒక సత్యమును నేర్పిస్తుంది. మన ఎదుగుదల, ప్రతిభ, ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుని నుంచే వస్తాయని మనకు తెలియపరచబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 రాయబడినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 ఈ రీతిగా రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. 4:7 వచనంలో, ఎందుకనగా నీకు అత్యధికము ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయపడనేలా అని ఇక్కడ వ్రాయబట్ట మనం చూస్తున్నాం. ఇదివరకు మీరేమియో కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకు ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును నీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా అని మనం అక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఆ రీతిగా నువ్వు పొందని దానిలో ఏదైనా ఉందా అని
అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన విజయాన్ని దేవుని మహిమపరిచేలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే అస్సూరు చాలా గొప్పదిగా ఎదిగింది, కానీ ఆ గొప్పతనం గర్వానికి దారితీస్తుంది. గర్వం వచ్చినప్పుడు మనిషి దేవునిని మర్చిపోతాడు. కాబట్టే సామెతలు 16:18 వ్రాయబడింది. గర్వానికి ముందు ఏం నడుస్తుందని రాయబడిందండి. అక్కడ మనం చూసాం కదండి. మరి సామెతల గ్రంథంలో మనము చూసిన విషయాన్ని, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును అని వ్రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. మన జీవితము సేవ, ఇంకా అంతేకాకుండా ఎంత పెద్దదైనా మరి తగ్గింపు అనేది చాలా అవసరమని వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుడు ఎత్తును కూడా మరి కిందకి దింపగలడని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. అస్సూరు ఎంత గొప్పగా ఉన్న తర్వాత దేవుడు దానిని కూల్చినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. యెహెజ్కేలులో 31 తర్వాత 31:8 తర్వాత వచనాలు మనం చదివితే మనకు తెలుస్తుంది. అయితే దేవుడు ఎలాగ క్రిందకి దించుతారో ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంది. యాకోబుకు రాసిన పత్రికలో కూడా ఈ విషయాలు చక్కగా రాయబడటం మనము చూస్తాం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 10వ వచనములో ఈ విషయాన్ని మనము చక్కగా చూడవచ్చండి. అక్కడ రాయబడింది ఏంటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని రాయబడటం మనం చూస్తున్నాం. మనం దేవుని దృష్టిలో తగ్గించుకున్న వారుగా కనబడాలి. అప్పుడు ప్రభు సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండటం వలన ఆయన మిమ్మును ఏం చేస్తారు, పైకి ఎత్తుతారనమాట. ఎత్తైన స్థలంలో ఉంచుతారు. ఆయన మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుని ముందు వినయము, తగ్గింపు కలిగి ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇంకా మనం చూస్తే చివరిగా మనం చూసినట్లయితే దేవుడు ఎదుగుదల ఇస్తాడు, అయితే గర్వం పతనానికి దారితీస్తుందని, తగ్గింపు మనల్ని దేవుని దగ్గర ఉంచుతుందని కూడా ఈ వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేయబడుతుంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేను వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలనైనా. ఎంత ఎదిగినా తనైనా ఒదిగి ఉండాలని మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాము. మీరు హెచ్చించిన కొలది నాయన ప్రభా, మేము మీ సన్నిధిలో తగ్గించుకుని ఉండటం మాకు నేర్పించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.